ఏంటి అంటే మెయిన్గా ఎంఎన్సీలో ఫ్రెషర్కి వద్దు. ఓకే, ఎక్స్పీరియన్స్ కూడా ప్రజెంట్ కష్టంగా ఉంది కాబట్టి ఎక్స్పీరియన్స్ కూడా వద్దు. మరి ఎవరు ఎంఎన్సీలో జాయిన్ అవ్వాలి, ఏంది యాక్షన్ ప్లాన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక పాయింట్ మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ వి ఫేస్ ఎదర్ ఎక్స్పీరియన్స్ అంత ఫేస్ చేయకపోవచ్చు. ఫ్రెషర్ అయితే ఫేస్ చేసే అతిపెద్ద ప్రాబ్లం ఏంటి ఎంఎన్సీలో అంటే వాళ్ళు ఒక డొమైన్ మీద పర్టికులర్ డొమైన్ మీద మన ఎక్స్పర్టైజ్ అవ్వడానికి వీలు అవ్వదు. ఎందుకు అంటే సో ఎగ్జాంపుల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు, జావా మీద ఇంటర్వ్యూ చేస్తారు, లేకపోతే పైథాన్ మీద చేస్తారు, లేకపోతే డెవాస్ మీద చేస్తారు. కానీ ఇంటర్నల్గా వెళ్ళిన తర్వాత ఏ డొమైన్ మీద వాళ్ళకి ప్రాజెక్ట్ దేని మీద ఉంటే దాని మీద చేసేస్తారు. ఇట్ డజంట్ మ్యాటర్ విత్ యువర్ బ్యాక్గ్రౌండ్. దానికి ఏం చేస్తారంటే ఇంటర్నల్ ట్రైనింగ్ అని చెప్పి ఒక 15 రోజులు 4 రోజులు తూతూ మంత్రంగా ఏదో కొన్ని కోర్సెస్ కొన్ని దగ్గర నేర్పిస్తారు అండ్ ఆన్లైన్లో నేర్పిస్తారు. అది చూసి ఇంకా తర్వాత ఇమీడియట్గా ప్రాజెక్టులు తీసుకెళ్ళి పడేస్తారు. చేయకపోతే పర్ఫార్మెన్స్ బాగాలేదని చెప్పి సో కొంతమందిని అయితే మళ్ళీ ప్రాజెక్ట్ మారుస్తారు, కొంతమందిని అయితే డైరెక్ట్ కంపెనీ నుంచి టెర్మినేట్ చేయడం జరుగుతుంది. వెరీ గుడ్ థింగ్ కదా. దీన్ని ఎందుకు మీరు నెగిటివ్గా చెప్తున్నారంటే ఇక్కడ ఒక పాయింట్ ఏంటి అంటే కరెక్టే, గుడ్ థింగ్. ఇక్కడ ఏంటి అంటే మనం ఒక్కటే డొమైన్లో ఎక్స్పర్టైజ్ అవ్వడం పాసిబిలిటీ అవ్వదు. ఇక్కడ మల్టిపుల్ డొమైన్స్ ఉంటాయి. అంటే ఒకసారి జావా మీద అంటారు, ఇంకోసారి యాంగులర్ ఫ్రేమ్వర్క్ ఓన్లీ దానిలో చూడండి అంటారు, ఓన్లీ బ్యాక్ ఎండ్లో ఒకసారి అంటారు. సో ఇలా అన్నిటి ఇప్పుడు చేంజ్ అవుతూ ఉండడం వల్ల మనం ఒకటే డొమైన్ మీద ఎక్స్పర్టైజ్ అవ్వం. ఒకటే ఫీల్డ్లో వెళ్ళడానికి ఎందుకు ఒకటే దాంట్లో ఎక్స్పర్టైజ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఒక దాంట్లో ఎక్కువ ఉంటే డెఫినెట్లీ మనకి మంచి ప్యాకేజ్ వస్తుంది, కెరీర్ అనేది ఫ్యూచర్ అనేది బాగుంటుంది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఎంఎన్సీలో వద్దు అనడానికి. చాలా రీజన్స్ ఉన్నాయి, దాంట్లో ఇదొకటి. బట్ ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ మన కెరియర్ అనేది. సో ఇది ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ డొమైన్ ప్రాజెక్ట్ అయిపోయింది, ఇంకోటి ఒక 4 రోజులు ఇంటర్నల్ ట్రైనింగ్ అంటారు, కార్పొరేట్ ట్రైనింగ్ అంటారు. కార్పొరేట్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ డొమైన్లోకి వెళ్ళిపోమంటారు. సో ఇది ఒకసారి ఆలోచించండి. దిస్ ఇస్ ప్యూర్లీ మై ఒపీనియన్. అండ్ ఒకసారి మీరు కూడా ఆలోచించి బట్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఒకసారి ఆలోచించి పాయింట్స్ కన్సిడర్ చేసుకొని మీరు ఒక డెసిషన్కి రండి ఫైనల్. థ్యాంక్ యూ.